సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మేము హైదరాబాద్కి వెళ్తున్నాం. అండ్ ఇది రిపన్ బిల్డింగ్, అక్కడ సెంట్రల్ రైల్వే స్టేషన్, అండ్ ఇది వచ్చి ఎగ్మోర్ రైల్వే స్టేషన్. ఎప్పుడు కాచిగూడ ఎక్స్ప్రెస్ అయినా, చెన్నై ఎగ్మోర్ చార్మినార్ ఎక్స్ప్రెస్ అయినా ప్లాట్ఫామ్ నెంబర్ 5 or 6కి మీదనే వస్తుంది ఎగ్మోర్లో. అండ్ చెన్నై ఎక్స్ప్రెస్ అయితే సెంట్రల్లో ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంటుంది. అండ్ ఇదే మన ట్రైన్ చార్మినార్ ఎక్స్ప్రెస్. ఇక్కడ చెన్నై నుంచి 5:30కి వస్తుంది ట్రైన్. తాంబారం నుంచి తాంబారంలో బయలుదేరి ఇక్కడ 5:30కి వచ్చి 5-10 minutes ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ట్రైన్లో అయితే సలార్ మూవీ చూస్తాను అనమాట నేను టైంపాస్కి. అండ్ నేను ఇక్కడ సలార్ చూస్తూ థమ్స్అప్ తాగుతుంటే అక్కడ మా తమ్ముడు ఆడు ఫోన్లో ఓం బెంబూస్ సినిమా చూసుకుంటూ థమ్స్అప్ తాగుతున్నాడు. అండ్ ఇది పెంబుర్తి రైల్వే స్టేషన్. ఇక్కడే వర్షం సినిమా షూటింగ్ కూడా జరిగింది. నువ్వు వస్తానంటేనే వద్దంటే ఆ సాంగ్ షూటింగ్ అయిన స్టేషన్ ఇది. ఇది వరంగల్ దాటినాక వస్తుంది, అందుకే రికార్డ్ చేస్తున్నా చూపిద్దామని. అండ్ ఇది స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట. ఇప్పుడే కొత్తగా ఓపెన్ చేశారు యాదగిరి గుట్ట, భువనగిరి సైడ్లో. అండ్ స్వర్ణగిరి టెంపుల్ బ్లాగ్ కూడా మీకు త్వరలో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇదే అనమాట మన ట్రైన్ 1 hour లేట్ వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. అండ్ ఇది స్టేషన్ బయట. నేను మా కజిన్ కార్లో వస్తుంటే పిలుద్దామనేసి లగేజ్ పట్టుకునేటప్పటికి ఫోన్ ఒక చేతిలో ఉండిపోయింది. అండ్ ఇదే అనమాట మన కార్. అండ్ నేను వచ్చిన రోజైతే ఏం వీడియో చేయలేదు, ఇది నెక్స్ట్ డే వీడియో. అండ్ ఇతను మా అమ్మగారు, ఆయన పేరు గుర్తుకునే ఎన్కే క్రియేషన్స్ అని పెట్టుకున్నా. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఓవర్ వ్యూ, ఫుల్ వ్యూ. ఇదే ఇల్లు. అండ్ అక్కడ కోయిల పాట పాడుతుంది, కెమెరాలో షూట్ చేసిన జూమ్. అండ్ ఇది ఇక్కడే పూజ జరిగేది అనమాట. కింద పోర్షన్లో మా మామ వాళ్ళు పై పోర్షన్లో ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. మా అమ్మగారు దీపం వెలిగిస్తున్నారు. అక్కడ పంతులు దీపం వెలిగిమ్మన్నారు మా మదర్ని. అండ్ మా తాతని అమ్మమ్మని మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూస్తుంటారు. ఎక్కడ అంటే మీరు మార్చ్లో మేము తిరుపతికి వెళ్ళాం కదా, ఆ వ్లాగ్లో చూస్తుంటారు మీరు. మా మమ్మీ, మా తాత, అమ్మమ్మ, మా మామ, మా అత్త, ఆ లాస్ట్లో మా నాన్నమ్మ ఉన్నారు. అండ్ మా మమ్మీ వెనక మా డాడీ వచ్చిండు. అండ్ ఇక్కడ గృహప్రవేశం పూజ యాక్చువల్గా గృహప్రవేశం లాగా చేయించి మిగతా పూజ చేపిస్తారు. సత్యనారాయణ కథ, వాస్తు దోషం పూజలు ఏంటో నాకు ఐడియా లేదు. మెయిన్ సత్యనారాయణ స్వామి కథ, గృహప్రవేశం, ఈ 2 చేసి ఇక ఇంట్లో పూజ స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇదే అనమాట ఇల్లు ఒక ఓవర్ వ్యూ. మీకు ప్రతి ఒక్క రూమ్ చూపిస్తాను ఇప్పుడు.
అండ్ ఇది బ్యాక్ సైడ్ డోర్ అనమాట ఇంటికి. ఇది కిచెన్, హాల్, బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. అండ్ ఈ హాఫ్ పోర్షన్ అనేది మా మామ ఆఫీస్ లాగా యూజ్ చేసుకుంటారు. అండ్ మిగతా హాఫ్ ఇంటికి రెంట్ ఇచ్చేస్తారు. అండ్ ఆ నలుగురిని కవర్ చేయాలని ఎట్లెట్లో వీడియో తీస్తున్నాం. అండ్ ఇక్కడ ఒక పక్క పూజ జరుగుతుంది, ఇంకో పక్క మా అమ్మ ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజకి ఈ పీట మీద రెడీ చేసిన డెకరేషన్స్. అండ్ అవన్నీ అయిపోయాక ఇక్కడ హోమం జరుగుతుంది. హోమం తర్వాత సత్యనారాయణ స్వామి కథ స్టార్ట్ చేస్తారు. ఎట్లా చేస్తారు అండ్ సత్యనారాయణ స్వామి కథ కూడా స్టార్ట్ అయిపోయింది. నమస్కారం చేసుకుని అక్షతలు కలశం పైన వేసేయండి. నేత్రాజమానం కృత్వా ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః కృష్ణాయ నమః సూర్యాయ నమః జవిష్ణవాయ నమః రామణాయ నమః. అండ్ ఇది వచ్చి రిటర్న్ గిఫ్ట్స్కి అనమాట. బాక్సు, అరటిపండు, తమలపాకులు, ఒక్కలు, ఇంకా ఒక స్వీట్. అండ్ ఇదే అనమాట మన లంచ్. రైస్, పప్పు, సాంబార్, మంచూరియా, పులిహోర, వడ. ఈడు మా సార్, ఇప్పుడు మా కజిన్. అండ్ హారతి ఇస్తున్నారు. లాస్ట్ పూజ లాస్ట్ అయిపోయేటప్పుడు హారతి ఇస్తున్నారు. అండ్ ఆ రోజే మేము రిటర్న్ కూడా బయలుదేరేస్తాం అనమాట. ఇదే కాచిగూడ రైల్వే స్టేషన్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము పెరంబూరు దిగేస్తాం. ఇదైతేనే మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.